మిమ్మల్ని ఒక మంచి రోల్లో చూడడం, సరే ఏ రోల్ అయినా మీరు చేస్తున్నారంటే బాగా పేలుతుంది అనమాట. సో ఈ క్యారెక్టర్ గురించి చెప్పండి. యాక్చువల్గా చాలామంది మనకి తెలుగు ప్రేక్షకులకి ఏంటంటే అది నెగిటివ్ షేడే చూస్తారు. ప్రతి మనిషికి కూడా కనెక్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్. ఒక్కొక్కసారి కొన్ని తప్పులు మనకు తెలియకుండా జరుగుతాయి. దీన్ని కాస్త ఆదరిస్తే ఏమవుతుంది అనేది లేకుండా 4 రాళ్ళు విసరడానికి చూస్తారు. కొత్త ప్రొడ్యూసర్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ పెద్ద ఆర్టిస్టులు అందరూ. అంటే మా డైరెక్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి, దండే కోటేశ్వరరావు గారు అండి. అబ్బో అసలు అక్కడ చెన్నైలో అయితే అసలు ఆర్టిస్టులు అందరికీ భయం. మీరు చెప్పండి, ఈ సీరియల్ మీకు థాట్ ఎలా వచ్చింది? ఇది యాక్చువల్గా ఇది సబ్జెక్ట్ అనేది జీ తెలుగు పెట్టుకున్నాం మేము. ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఈ డిడి సప్తగిరి ఛానల్కి మెసేజ్ ఉన్న సబ్జెక్టులు ఇస్తే ఫండెడ్ ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారన్నమాట. ఓకే. సో షూట్ అయిపోయిన తర్వాత ఒక 30-40 ఎపిసోడ్స్ చేసిన తర్వాత అతను పక్క ఫ్రాడ్ అనేది తెలిసిందండి. 2 years స్ట్రగుల్ పడ్డారండి. అంటే షూటింగ్ చేసి అంటే 30 ఎపిసోడ్లు అయిపోయేదాకా ఫ్రాడ్ అని తెలుసుకోలేకపోయారు మీరు? వాటి అయిపోయిన తర్వాత ఏమైందంటే మేము అని 1 CR వరకు కలెక్ట్ చేసాడనేది మాత్రం ఆ టైంలో వచ్చిన న్యూస్ అండి. మరి ఎప్పుడైనా సెట్లో మరి ఎందుకు చేస్తున్నాం సీరియల్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ అది ఎక్కువ అవడం వల్ల అలా ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు అవుట్డోర్ డీడీకి ఎవరు పెట్టరండి అసలు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనిపించింది అంతే. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. యాక్చువల్గా ఏంటంటే ఒక మనిషిలో కానీ ఒక కుటుంబంలో కానీ ఆ ఈర్ష్య, కోపాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే ఒకటే ఒక మార్గం. అదేంటే అందరిలోనూ ఉంటుంది. అదే అభిమానం అని ఒక మంచి కాన్సెప్ట్ తోటి మన ముందుకు వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే పెద్ద పెద్ద సీరియళ్ళు ఇవన్నీ మంచి మంచి కాన్సెప్ట్తో ఈ చాలా వేరే వేరే సీరియల్ అవి వస్తుంటాయి. కాకపోతే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేస్తూ దూరదర్శన్లో తీస్తున్నారనమాట అభిమానం అని చెప్పి. ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:30కు వస్తుంది ఆ సీరియల్. సో ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్ సెట్లో జరిగిన అనుభవాలు మనతో షేర్ చేసుకోవడానికి సో మన ముందు ప్రొడ్యూసర్ రమణ గారు అండ్ వాహిని గారు. సో వాహిని గారు అంటే సీనియర్ యాక్ట్రెస్, ఆవిడ చాలా సీరియల్ చేశారు. అసలు ఆవిడ రావడమే సీరియల్ సక్సెస్ అసలు ఆ సీరియల్ ఉండడానికి. సో ఆవిడతో మాట్లాడి సీరియల్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఆ సీరియల్ రోల్స్ గురించి అది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఇద్దరికి నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు మేడం? బాగున్నాను సార్. అంటే చాలా రోజుల తర్వాత అండి అంటే మిమ్మల్ని ఒక మంచి రోల్లో చూడడం, ఐ మీన్ ఏదైనా సరే ఏ రోల్ అయినా మీరు చేస్తున్నారంటే బాగా పేలుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి. యాక్చువల్గా చాలామంది మనకి తెలుగు ప్రేక్షకులకి ఏంటంటే అది నెగిటివ్ షేడే చూస్తారు. పాజిటివ్ షేడ్ అనేది చాలా తక్కువ, రేర్. చేశాను కానీ చాలా రేర్ అనమాట. కానీ ఇందులో ఏంటంటే పక్కా పాజిటివ్ రోల్. అసలు ఎంత బాగుంటుంది అంటే ప్రతి మనిషికి కూడా కనెక్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్. అంటే సమాజంలో జరుగుతుంటుంది ఒక్కొక్కసారి కొన్ని తప్పులు మనకు తెలియకుండా జరుగుతాయి, కానీ దానికి బాధింపబడే వాళ్ళు మనమే అవుతాం. ఓకే. దాన్ని సమాజం కూడా దాన్ని హక్కును చేర్చుకొని వాళ్ళకి ఒక ప్రేమని, అభిమానాన్ని చూపించదు. అయ్యో పాపం ఏదో అయిపోయింది అనుకోకుండా అయిపోయింది, ఈ విషయాన్ని ఎందుకు పెద్ద చేయాలి మనం, దీన్ని కాస్త ఆదరిస్తే ఏమవుతుంది అనేది లేకుండా 4 రాళ్ళు విసరడానికి చూస్తారు. చూసినప్పుడు అసలు వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ పరిస్థితుల్లో ఏమైపోతారు. అదే ఒక రిచ్ ఫ్యామిలీ అయితే మీకు ఓకే, ఎందుకంటే డబ్బు అనేది మనకి చాలా కవర్ చేస్తుంది సొసైటీలో. కానీ వీళ్ళు ఏంటంటే ఒక పూర్ అనమాట. పూర్ ఫ్యామిలీలో ఒక జరిగిన అంటే ఒక తల్లి కూతురే, ఇంకెవరు ఉండరు వాళ్ళకి. అలాంటప్పుడు అనుకోకుండా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. దాని మీద అభిమానం, మీరు చెప్పినట్టుగా ప్రతి మనిషికి కూడా అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా ఎమోషన్స్. ఓకేనా? ఆ ఎమోషన్స్నే మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. ప్రతి మనిషి ఫస్ట్ కనెక్ట్ అయిపోయేది ఎమోషన్స్తో. ఆ ఎమోషన్ని బేస్ చేసుకొని చాలా చక్కగా చేశారండి ఈ సీరియల్ని. ఇగో మా ప్రొడ్యూసర్ గారు అంటే ఆయన కొత్త ఆయనకు కూడా ఇంత మంచి సబ్జెక్ట్ చేయాలి, నెక్స్ట్ మంచి మంచి ఆర్టిస్టులు పెట్టారు. నేనే కాదు సార్, అసలు చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు అందులో, చాలా మంచి మంచి ఆర్టిస్టులు అంతా ఉన్నారనమాట. అది చాలా బాగా జరిగింది. కొత్త ప్రొడ్యూసర్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ పెద్ద ఆర్టిస్టులు అందరూ. సో అందరినీ ఆయన ఎట్లా చేస్తాడు అందరూ? అంటే మా డైరెక్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి, దండే కోటేశ్వరరావు గారు అండి. అబ్బో చాలా సీరియల్ చేస్తున్నారు. చాలా అసలు అక్కడ చెన్నైలో అయితే అసలు ఆర్టిస్టులు అందరికీ భయం.
ఓకే. ఆయన దగ్గర సెట్లో రావాలంటే అంటే ఆయనకి సరిగ్గా కానీ లేకపోతే కోపం వస్తుందన్నమాట. ఓకే. అది అంతేగాని చాలా మంచి డైరెక్టర్ ఆయన. చాలా చక్కగా ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆయనకు అనిపించిందంట వాణి గారి క్యారెక్టర్ ఎందుకు చేయకూడదు. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు అదే అన్నారనమాట, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వాణి గారు, మీరు చెయ్యండి, మీరు ఎంతసేపు నెగిటివ్ షేడ్ ఎక్కువ చేస్తున్నారు కానీ ఇది చాలా బాగుంటుంది, మీరు చెయ్యాలి అంటే సరే అని చెప్పి నెక్స్ట్ షూటింగ్ కూడా అవుట్డోర్ ఫుల్గా అసలు ఏదో మా టీవీకో ఏజీ తెలుగుకో చేసినట్టుగా చేశారనమాట. మరి ఆ బడ్జెట్ విషయాలు మరి అవన్నీ ఎలా చేసుకున్నారు అనేది ఆయనకి తెలియాలి. అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులే మొత్తం అందులో కూడా. అవును, లొకేషన్స్ కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి, అన్నీ కూడా చాలా బాగా చేసాం ఆ సీరియల్లో. అయితే అలాంటి సీరియల్స్ని ఆదరిస్తే చాలా బాగుంటుంది సార్. యాక్చువల్గా ఎంతసేపు కమర్షియల్ ఇదిలో పడిపోకుండా అసలు చాలా బాగుంటుంది ఆ సీరియల్ చూడడానికి కూడా. ఓకే. ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, ఈ సీరియల్ మీకు థాట్ ఎలా వచ్చింది? ఇది యాక్చువల్గా ఇది సబ్జెక్ట్ అనేది జీ తెలుగు పెట్టుకున్నాం మేము. అప్పుడు వాళ్ళంతా ప్రాసెస్ అంతా అయిన తర్వాత టైం పడుతుంది అన్నారండి వాళ్ళు. ఓకే. ఆ ప్రాసెస్లో ఏమైందంటే 6 months 7 months వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేస్తుంటే మా ఆఫీస్ కింద ఒక షూట్ అవుతుందండి, ఒక వేరే షూట్ అవుతుంది. రావు అనేసి ఒక పర్సన్ పరిచయం అయ్యారు. అదే. ఓకే. ఆయన ద్వారా ఈ డిడి సప్తగిరి ఛానల్కి ఇలా ఏదో ఒక సబ్జెక్టు మెసేజ్ ఉన్న సబ్జెక్టులు ఇస్తే ఫండెడ్ ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారనమాట. ఓకే. సో మేము అది నమ్మేసి ఇంకొకటి ఏంటంటే అతను తీసుకుందని మా అమౌంట్ పే చేసేవాడు, 5 lakhs వరకు చేసాం. ఓకే. చేసిన తర్వాత అతను మేము అది కూడా ఏం చెప్పాడంటే అండి, ఆయన హెచ్డీలో చేయకూడదు, ఫార్మెట్ దూరదర్శన్ ఫార్మెట్టే ఉండాలి ఇలాంటి కండిషన్తో చెప్పడం వల్ల, అంటే అవుట్డోర్లో చేయాలి అంటే ఏపీ గవర్నమెంట్ కాబట్టి ఏపీలో చేయాలి ఇలాంటివి చెప్పాడండి. అప్పుడు మేము భీమవరం పాలకొల్లు ఇలా అవుట్డోర్లో పెట్టి మంచి ప్యాడింగ్ తీసుకున్నాం. ఫస్ట్ సీరియల్ అయినా పెద్దవాళ్ళని తీసుకున్నాం. అంటే కోటేశ్వరరావు గారు ఆయన డైరెక్టర్ గారు చాలా సీరియల్ చేసి వచ్చినారు ఆయన. సో మా కాంబినేషన్లో వస్తున్నా సరే ఆర్టిస్టులు ప్రతి క్యారెక్టర్కి కూడా వాల్యుబుల్ ఉన్న వర్త్ ఉన్న ఆర్టిస్టులే కావాలని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం జరిగింది. సో షూట్ అయిపోయిన తర్వాత ఒక 30-40 ఎపిసోడ్స్ చేసిన తర్వాత అతను పక్క ఫ్రాడ్ అనేది తెలిసిందండి. అలాంటి ఫండెడ్ లేదు, అలాంటి ఏమీ లేదు ఆ ఛానల్కి అనేసి. ఇక షూట్ అయింది తర్వాత ఏం చేయాలనేది అర్థం కాలేదు. అంటే ఆ ఎపిసోడ్స్ ప్రైవేట్ ఛానల్ వేయడానికి కూడా పనికిరావండి. ఓకే. అది ఫార్మెట్ తేడా ఉందన్నమాట. సో ఏం చేయాలి అనుకుని ట్రై చేస్తున్నప్పుడు ఆ దాంట్లో స్ట్రగుల్ ఒక 2 years స్ట్రగుల్ పడ్డారండి. అంటే ఆ ఛానల్కి స్పాన్సర్లు అవి ఇవి అని అంటే ఈ రోజుల్లో కష్టం అయిపోయింది. సో అప్పుడు మాకు ఏపీ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఆ ప్రభుత్వం మాకు చాలా సపోర్ట్ తోటి ఇప్పుడు టెలికాస్ట్కి వెళ్ళడం జరిగిందండి. ఓకే. అంటే గవర్నమెంట్కి ఎవరు పంపించారండి సీరియల్? అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనకి మహిళలకు సంబంధించి అభిమానం అనే టైటిల్ మీద పాజిటివ్గానే వెళ్తుందండి. అంటే మహిళలకి ఏవి లోటు లేకుండా చేసేటువంటి గవర్నమెంట్లో ఈ కంటెంట్ మేమే తీసుకెళ్ళామండి. ఈ ప్రపోజల్ మేమే తీసుకెళ్ళి మాకు కమిషనర్ గారు ఓకే చేసి అతను పంపించడం జరిగిందండి ప్రపోజల్. అది డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్ళిందండి ఏపీ. ఓకే. సో ఆయన ఓకే చేసి అప్రూవల్ చేసి దీన్ని ఓకే ఇవ్వండి అప్రూవ్డ్ అని చెప్పేసి ఆయన ఫైల్ రిటర్న్ పంపించడం జరిగింది. సో వాళ్ళ యాడ్స్ తోటే ఇప్పుడు రన్నింగ్ అవుతుందండి ప్రజెంట్ అయితే. ఓకే. అంటే రెస్పాన్స్ ఎట్లా ఉందండి సీరియల్? రెస్పాన్స్ ఎట్లా అంటే ఒక 12 ఎపిసోడ్లు అయితే వెళ్ళిందండి. రెస్పాన్స్ బాగానే ఉంది. మేము చేయాల్సిన పబ్లిసిటీ మేము ఇవ్వాల్సింది ఇస్తున్నాము. ఓకే. సో ఇది చూసి ఆదరిస్తే బాగుంటుందండి. అంటే ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి ఇప్పుడు మార్కెటింగ్ కానీ వ్యూవర్షిప్ కానీ అంతా కూడా ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి ఒకసారి చూసి సబ్జెక్ట్ మంచి సబ్జెక్టు, ప్యాడింగ్ మంచి ఆర్టిస్టులు ఉన్నారు మన దాంట్లో. సో చూస్తే తెలుస్తుందండి. అంటే షూటింగ్ చేసి అంటే 30 ఎపిసోడ్లు అయిపోయేదాకా ఫ్రాడ్ అని తెలుసుకోలేకపోయారు మీరే? అంటే 30-40 అయిపోయినాయండి. 40 అయిపోయిన తర్వాత ఏమైందంటే మేము 30 అయిన తర్వాత చెక్ ఇస్తా అన్నారండి. అది కూడా చెప్పారు. ఓకే. ఒక 10 lakhs చెక్ ఇస్తాం అన్నారు. ఇంకా ఇవ్వట్లేదు అన్నప్పుడు అంటే కోటేశ్వరరావు డైరెక్టర్ గారు మేమేం చేసాం విజయవాడ ఛానల్కి వెళ్ళామండి. ఛానల్కి వెళ్ళి ఇలా చెక్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు మాకు అని చెప్పి అడిగితే అతను ఒక లెటర్ ఇచ్చాడండి. మళ్ళీ అది సెంట్రల్ గవర్నమెంట్ స్టాంప్ ఉందండి దాని మీద. ఓకే. ఆ లెటర్ తీసుకెళ్తే అక్కడ డైరెక్టర్ ఉంటారండి, ఛానల్ డైరెక్టర్. ఆయన మీరేంటి మీరు చదువుకోలేదా, ఈ రోజులు ఎలా, ఇది మాది కాదు అసలు, ఈ స్టాంపు మాది కాదు ఏమి కాదు,
ఆ రావు ఎవరో మాకు తెలియదండి, మీరు మాకు తెలియదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అప్పుడు వచ్చి అడిగితే అప్పుడు ఇంటికి వెళ్ళామండి. ఆయన రావు అని అతను మైదీపట్నంలోనే ఉంటారు ఆయన. ఓకే. అంత వయసు ఆయన ఇంకా అప్పటికి మేము నమ్మలేదండి. ఆయన పెద్ద ఆయన, ఒక 70 years ఉంటాయి. అలాంటి అది అంటే మీరు కొత్త ఫీల్డ్లో డైరెక్టర్ గారు చాలా సీరియల్ చేస్తున్నారు కదా, ఆయనకైనా తెలుస్తుంది కదా. ఐ మీన్ అట్లా ఎట్లా మోసపోయారు ఇద్దరు అని? అంటే ఆయన ఏంటంటే అండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ వెళ్తే చేయడం వరకు ఆయనండి. ఇలాంటి ప్రొడ్యూసర్తో ఇన్వాల్వ్ అయ్యి చేసిన పరిస్థితి ఆయనకి లేదు ఇంతవరకు. ఓకే. మాకున్న రిలేషన్షిప్తో అంటే ఒక ఊరు వాళ్ళు ఉండొచ్చు, ఏదో ఏదైనా సరే మాకు ఒక రిలేటివ్గా మారారండి ఆయన. ఇంక మా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి నడవడం జరిగింది ఆయన. ఓకే. ఆ ప్రాసెస్లోనే ఆయన ఇదంతా తెలుసుకోలేకపోయారు. ఓకే. అప్పుడు జరిగింది ఏంటంటే అతను ఫ్రాడ్ అని తెలిసిందండి. మళ్ళీ అతనికి మేము ఒక పైపెచ్చు ఒక 5 lakhs ఇచ్చామండి. అంటే ఫండ్ ఇప్పిస్తా అన్నాడు కదా అని 5 lakhs ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అదంతా లేదండి అది. ఆ తర్వాత చెప్పడం మేము అప్పటికి కూడా తెలియనట్టే చేసామండి ఆయన దగ్గర. తెలియనట్టే వెళ్ళాము. ఏమండి రావు గారు టెలికాస్ట్కి ఎప్పుడు వెళ్తాంటే ఛానల్ ఏదో ప్రాబ్లం ఉందంటండి, డేట్స్ వస్తాయి మీరు వెయిట్ చేయండి అని ఇలా చెప్పుకుంటూ వచ్చాడండి. అప్పటికి మేము 2 months వెయిట్ చేసాం. ఓకే. అది తెలిసి కూడా 2 months వెయిట్ చేసామండి. వెయిట్ చేశారు మీరు అంటే ఎట్లా ఎందుకు వెయిట్ చేసామంటే ఈ అమౌంట్ 5 lakhs ఇచ్చున్నాం కదండి, అట్లీస్ట్ ఈ 5 lakhs తీసుకుందాం, ఇంక దీనికి వేరే రీజన్ లేదండి, వేరే వే లేదు మాకు ఇంకా. ఎందుకంటే ఇది ఆల్టర్నేటివ్ వేరే ఛానల్కి వెళ్ళడానికి కూడా ఫార్మెట్ లేదు. ప్రైవేట్ ఛానల్ ఫార్మెట్, డిడి ఛానల్ ఫార్మెట్ వేరు ఉంటాయి. సో అది ఛాన్స్ లేదు. ఇప్పుడు గొడవలు పడి అతను ఏదో చేసేద్దాం అండి, ఇప్పుడు ఈ ఇష్యూస్ ఎందుకని ఇంకా అప్పుడు మేమే బరస్ట్ అయ్యామండి. ఏంటి రావు గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా మీకు అదంటే, అప్పటికి కూడా అనండి రండి విజయవాడకి వెళ్దాం తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నాడండి. రండి ఇప్పుడు వెళ్దాం తీసుకెళ్దాం, మీకంతా అక్కడ అప్రూవల్ అయిపోయింది, మీ ఎపిసోడ్ సూపర్గా ఉన్నాయి అన్నారు, అది ఇది అన్నారు, రండి అని చెప్పి అన్నారండి. అతను ఆల్రెడీ వెళ్ళి అడిగి వచ్చారా ఆయన రండి వెళ్దాం అన్నారు. అప్పుడు మేము అన్నామండి, మేము వెళ్ళొచ్చామండి, వెళ్ళేసి డైరెక్టర్ గారిని కలిసి వచ్చాము, డిడి ఛానల్ డైరెక్టర్ గారిని. సో ఆయన చెప్పారులేండి ఇవన్నీ ఎందుకు ఇష్యూ అవన్నీ వద్దు, అట్లీస్ట్ మా 5 lakhs ఇవ్వండి అని అన్నామండి. అది కూడా ఆయన చెక్కు సమ్ నోట్ ఏదో ఇచ్చారండి. మేము తర్వాత అతన్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది అంటే ఇంకా ఇచ్చే పరిస్థితిలో లేడని అర్థమైందండి. ఇంక మేము డ్రాప్ అయ్యి ఆ ప్రాసెస్లో మాకు డిడి ఛానల్ వాళ్ళు ఇలా కమర్షియల్ సీరియల్స్ కోసం అనౌన్స్మెంట్ వచ్చిందండి. దాంట్లో మేము సబ్జెక్ట్ ఇస్తే ఇప్పట్లో కూడా 10-15 సబ్జెక్ట్స్ వెళ్ళాయండి. ఆ 10-15 సబ్జెక్ట్లో అభిమానం సీరియల్ ఓకే చేశారు. ఓకే. చూసారంటే చెడులో మంచి ఉంటుందని చెప్పి మీ అభిమానం కాన్సెప్ట్. అంటే మనం మంచిగా ఉంటే ఎవరి మీద కోపం ఏం లేకుండా అభిమానంగా ఉంటే మంచిదని ఆ కాన్సెప్ట్ మీకు కూడా బాగా ఉపయోగపడింది. ఆయన వల్ల చెడులో మంచి అయింది మీకు. అతని వల్ల ఏంటంటే మనుషులు అంతా తెలిసిందండి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మేము స్ట్రగుల్ ఇది ఫెయిల్ అయింది తెలిసిందో, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటనేది కూడా మాకు బాగా తెలిసి వచ్చిందండి. అంటే అందరూ అవాయిడ్ చేసేసారు. జీతేలకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకొని వచ్చారో నాతో పాటు అందరు టోటల్ ఇంకా సైలెంట్ అయిపోయారండి. ఇంకా వాళ్ళు అనేది ఏంటో క్లియర్గా తెలిసింది. దీనివల్ల 2 years చాలా చాలా తెలిసాయండి. అందుకే అనుభవమే జ్ఞానం అంటారు. అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ అనుభవాలు వచ్చింటాయి మేడం. ఎప్పుడైనా అంతేనండి, ఒకరు చెప్పినా కూడా మనకు అర్థం కాదు కొన్ని విషయాలు. ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకి టీనేజ్ టైంలో బాగా హుషారుగా చేస్తుంటే తిడుతుంటే పో అంటాం, కానీ తర్వాత కొన్నాళ్ళు పోయాక మనకు అర్థమైపోద్దు ఎందుకు అప్పుడు తిట్టారు అనేది. అట్లాగా ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు మీరు రమణ గారిని మళ్ళీ మోసం చేయగలరా? చేయలేరు. అంటే అది తెలుసుకోవాలండి, తెలుసుకుంటేనే అది ఎవరో చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉందండి ఈ రావు గారు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మా ఎడిటర్ ఒక అతను ఉన్నాడండి. అతను డైరెక్టర్ గారితో చెన్నై నుంచి ఎడిటర్ అండి. ఆయన ఒక పక్క చెప్తున్నారండి రావు గారు ఎలా అండి చెప్తున్నారు. మేము డైరెక్టర్ గారు ఎందుకు ఆయన పెద్ద ఆయన అలా చేయలే అని మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం అండి. మళ్ళీ అలా అప్పటికి వెళ్తూనే ఉన్నాం. అంటే చెప్పినా కూడా వినలేదండి మేము. అది ఒక మా సైడ్ మైనస్ అండి. అది మేము చేసిన వినబుద్ధి వేయదు సార్ ఆ టైంలో. ఇది ఎందుకో వీళ్ళు ఆపడానికి చెప్తున్నట్టున్నారు ఏదో అనుకున్నామండి మొత్తానికి. బట్ అతను మాత్రం పక్కా ఫ్రాడ్ అని మమ్మల్నే కాదు మొత్తం మీద ఒక 5-6 ప్రొడ్యూసర్లతో మొత్తం కలిపి. ఇంకొక జోక్ ఏంటంటే ఒక అతను అన్నాడు మీదే 5 lakhs అండి, మిగతా వాళ్ళతో 20-20 అలా ఉంది అని 1 CR వరకు కలెక్ట్ చేసాడు అనేది మాత్రం ఆ టైంలో వచ్చిన న్యూస్ అండి. మరి ఓకే పోన్లేండి, కానీ మీకు తెలిసింది
తెలిసొచ్చింది ఎవరాలంటే వాళ్ళు ఏంటో తెలిసొచ్చింది మొత్తం మీద. ఓకే, ఈ సీరియల్లోకి వెళ్తే సెట్లో ఎట్లా ఉంటుందంటే రోజు పెద్ద ఆర్టిస్టులు మొత్తం అందరూ? అంటే నేను కొత్త అండి, కొత్త మూలాన నేను వాహిని గారికి కూడా నేనే లైన్ చెప్పానండి. అంటే మేనేజర్ ఉన్నా కూడా మ్యాక్సిమం నేనే డీల్ చేసేవాడిని అండి. కథ కూడా నేనే చెప్పడం జరిగింది. ప్రసాద్ బాబు గారు అని ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆర్టిస్టు, ఆయనకి అందరికి కూడా నేనే లైన్ చెప్పడం. ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్లు నచ్చి చేశారండి. ఛానల్ కూడా చూడలేదు, కొత్త ప్రొడ్యూసర్ అని చూడలే. డైరెక్టర్ గారు ఉన్నారు అండ్ మా క్యారెక్టర్ ఏంటి అనే దాని మీదే వీళ్ళు చేయడం జరిగిందండి. పేమెంట్లు కూడా మేము ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన పేమెంట్లు కూడా నేను ఎవరికి ఇవ్వలేదండి. ఓకే, ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్లు ఇష్టపడి డైరెక్టర్ గారు మంచి డైరెక్టరు చేద్దామన్న ఉద్దేశాలతో పేమెంట్లు కూడా చూడకుండా చేశారండి. అందరు ఆర్టిస్టులు కంఫర్టబుల్గా చేశారు నాకు. ఇంకోటి ఏంటంటే కండిషన్లు పెట్టిన ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. వాళ్ళు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. అంటే మేము 8కి వస్తాం, 9కి వస్తాం, 6కి వెళ్ళిపోతాం. యాక్చువల్గా సీరియల్ అంటే 9 వరకు అలా ఉంటుందండి నైట్ అన్నారు. తర్వాత మన ట్రీట్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ ఇది కావచ్చు, ఇంకా వాళ్ళు టైమింగ్ చూసేవాళ్ళు కాదు. ఈవినింగ్ ప్యాకప్ అయ్యే టైంకి పేమెంట్ ఇవ్వాలా అని అడిగిన వాళ్ళు కూడా అది కూడా అడగడం మానేశారండి. ఓకే, సో ఆర్టిస్టులు అయితే నాకు టోటల్ కంఫర్టబుల్గా చేసి పెట్టారండి. అండ్ ఎప్పుడు డేట్స్ కావాలన్న డేట్స్ ఇచ్చారు. ఏ ఆర్టిస్ట్ అయినా వాహిని గారు కానీ అందరూ బాగా కంఫర్టబుల్గా చేశారండి మాకు. ఓకే ఓకే వాహిని గారు, ఇప్పుడు మీరు చాలా సీరియల్ చేస్తున్నారు అండి, సినిమాలు కూడా చేశారు. సో సీరియల్కి సినిమాకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? సీరియల్కి సినిమా అంటే సీరియల్ కొంచెం రొటీన్ అయిపోతూ ఉంటుందండి. మన క్యారెక్టరు అదే క్యారెక్టర్ని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు చేస్తుంటాం కదా, ఒకలాంటి ఇది వస్తుంటుంది కొంచెం. అదే సినిమా అయితే అంతసేపు ఉండదు మనకి. ఆ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ కొన్ని సీన్స్ వరకే ఉంటుంది కాబట్టి అది అంటే సీరియల్ అనుకుంటే ఒక న్యూస్ పేపర్ లాంటిదండి. ఓకే, సినిమా అనేది ఒక నావెల్ లాంటిది. అంటే నవల్స్ ఎక్కువ చదవని న్యూస్ పేపర్ కన్ఫర్మ్గా అందరూ చదువుతారు దగ్గర ఉంటారు కానీ 2 days న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్ ఓకే అవుతుంది కొంచెం. నా ఉద్దేశంలో నావెల్ బాగుందనుకోండి మనం దాచుకుంటాం ఒక దగ్గర, మళ్ళీ తీసి చదువుతాం. చదువుతామా చదవమా అది నాకుండే ఒక చిన్న ఇది. కానీ ఒకటండి, సీరియల్స్లో కూడా మంచి సీరియల్స్, ఇప్పుడు ఈ సీరియల్ కానీ నేను చేసినట్లో బెస్ట్ సీరియల్స్ అంటే కొన్ని ఉంటాయి. అవి మాత్రం ఎప్పటికీ మనం మర్చిపోలేమన్నమాట. అటువంటి సీరియల్స్ కొన్ని ఉంటాయి, బాగుంటుందండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. మీ కెరీర్లో టాప్ 5 సీరియల్స్ అంటే ఏం చెప్తారు? నాకు మంచి అంటే అసలు ఇలాంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అని పెద్ద బూస్టప్ ఇచ్చింది నిన్నే పెళ్ళాడతా అనేసి. అది చాలా ఇప్పటికీ కూడా మంజు అనే అంటారు చాలామంది. నాకు పేరు వాళ్ళకి మంజు అనే తెలుసు నన్ను. అదొకటి. అలాగే జయం అనే ఒక సీరియల్ చేశాను నేను ఈటీవీలో. నాకు నచ్చినవి చెప్తాను ఇందులో. మళ్ళీ అందులో క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. జయంలో డ్యూయల్ రోల్ చేశానండి. అంటే ఒకవైపు పాజిటివ్, ఒకవైపు నెగిటివ్ అనమాట. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్. అలాగే ఇప్పుడు అభిమానం. అలాగే ఇదే దూరదర్శన్లో ఒక 10 years ముందు మనకి ఎయిడ్స్ మీద అవేర్నెస్ కోసం రేవతి గారు ఒక ప్రొడక్షన్ చేశారు. మన హీరోయిన్ రేవతి ఉన్నారు కదా, ఆమె ఒక ఫారిన్ ప్రొడ్యూసర్ అనమాట. కలిసి ఒక ఇచ్చేశారు. అయితే నివేదిత అని, దానికి అవార్డు వచ్చిందండి అప్పట్లో. చాలా బాగుంటుంది అసలు ఆ క్యారెక్టర్. అదొక క్యారెక్టర్. తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ అనమాట ఇవి. తర్వాత మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ చేశానండి. అది జెమినీకి అప్పట్లో. అది నాకు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం పర్సనల్గా. అది చాలా బాగా చేయించేవారు మా డైరెక్టర్. ఫుల్ ఫైట్సే, డైలీ ఫైట్ ఉండేది కంపల్సరీగా అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను ఆ సీరియల్ ఒకటి. ఇప్పుడు రీసెంట్గా అంటే నువ్వు నేను ప్రేమలో ఇది నెగిటివ్ కాదు, నువ్వు నేను ప్రేమ కూడా నెగిటివ్ కాదు, కానీ తనకి ఆధిపత్యం కావాలనుకుంటుంది, అదొక పిచ్చిది అనమాట. చిన్న ఆధిపత్యం ఇస్తే మళ్ళీ అందరంటే ప్రేమే దానికి, కానీ ఆధిపత్యం ఇవ్వకపోయేసరికి మాత్రం ఏదో గయ్యాళ్ళగా అరుస్తుంది కానీ ఏమీ ఉండదు. చాలా బాగుంది ఈ క్యారెక్టర్ కూడా. అది ఓకే, ఇప్పుడు మీకు పోలీస్ క్యారెక్టర్ అంటే ఇష్టం కాబట్టి ఏదో సినిమాలో కూడా చేస్తున్నారు. అవునండి, పోలీస్ వారి హెచ్చరిక అని రాబోతుంది ఇంకో 3-4 monthsలో. అందులో ఏసీపీ క్యారెక్టర్ అనమాట. చాలా మంచి క్యారెక్టర్, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. అసలు టైటిలే పోలీస్ వారి హెచ్చరిక. అది చాలా బాగుంటుందండి. అందులో మంచి ఆర్టిస్టులు అంతా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా జరుగుతుంది షూటు, మళ్ళీ ఉంది ఒక 3-4 days. అందులో ఫైట్తో సహా చేశా, ఫైట్ కూడా చేశా ఈవెన్. ఓకే, ఇప్పుడు ఈ అభిమానం సీరియల్లో అందరూ ప్యాడింగ్ ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు, కానీ మీరు అందరూ కలిపి సెట్లో ఏమన్నా ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా? అంటే మాది ట్రాక్ వేరండి. నా ట్రాక్ ఏంటంటే హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఓకే, నా ట్రాక్ ఈ అమ్మాయి చిన్నప్పుడు, ఈ అమ్మాయి 14-15 ఏళ్ల వయసులో అనుకోకుండా ఒక అబ్యూజ్, ఒక రేప్ జరుగుతుంది
అప్పుడు ఈ తల్లి కూతురు ఎలా ఉన్నారు ఆ ఊర్లో, అక్కడి నుంచి వచ్చి చచ్చిపోతుంది మదర్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ యాక్చువల్గా చనిపోతుంది. కానీ డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఇది చనిపోయినా కూడా అప్పుడప్పుడు మళ్ళా ఈ క్యారెక్టర్ అంటే ఈ అమ్మాయి పెద్ద అయ్యాక పెద్ద రచయిత అవుతుందండి. తల్లి జ్ఞాపకం వస్తుంటుంది వాళ్ళిద్దరూ కలిసి జీవించినప్పుడు ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా అనమాట. అందుకోసం అని చెప్పి మళ్ళీ మళ్ళీ నచ్చి ఆయన పెట్టారు. కానీ కాబట్టి నా దీంట్లో ఏంటంటే ఈ పాప దుర్గా అనే ఒక పాప అప్పుడు చాలా బాగా చేసింది. ఆ పాప కూడా చాలా బాగా చేసింది. అలాగే వివేక్ గారని మనకి సీనియర్ ఆర్టిస్ట్ అండి చెన్నైలో. ఆయన్ని చెప్తున్నానుగా మా డైరెక్టర్ గారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ పీక్కొని వచ్చి మేమంతా లాంచ్లోని నెక్స్ట్ విలేజ్కి ఇదిలో అసలు లొకేషన్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ అలాగే లాస్ట్లో ఏంటంటే ఇద్దరు కలిసి ఇంకా ఊరి నుంచి బయటకు వచ్చేసి ఆ మాటలు పడలేక బయటకు వచ్చి చెప్పాను కదా మీకు, మనకు సంబంధం లేకపోయినా కొన్నిసార్లు తప్పుని సమాజం మన మీద చూపిస్తే మనం బతకలేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ పాప అట్లాగా పాపం నిద్రపోతూ ఉంటుంది. టక్కని ఈ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకుని వద్దు తన్ని ఎలాగో బతకని ఇంకా నా వల్ల కాదు నేను బతకలేను అని చెప్పేసి లాంచ్ నుంచి దూకేస్తుంది. అయితే ఎలా దూకాలి ఏంటి నాకు వాటర్ గురించి భయం కాదు, కానీ అక్కడ ఏమైనా రాళ్ళు కట్ట ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఇట్లా నిలబడి సరే దూకమంటారేమో దూకుదాంలే అనేసి అనుకునేటప్పటికి ఇలా అనేటప్పటికి ఒక షాట్ తీశారు. తర్వాత సార్ తీయట్లేదు ఆ షాట్. ఏంటి సార్ నేను దూకలేదు అంటే మీకు ఎందుకంటే ఎప్పుడో మీరు దూకేశారు అన్నారు మా డైరెక్టర్ గారు. అదేంటి సార్ అంటే ఒక రాయి ఇసిరేసి పెద్ద రాయి దూకినట్టు అయిపోయింది మేడం మీకు అంటే అంత కంఫర్ట్ జోన్ అండి. డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చాలా కంఫర్ట్ జోన్ అనమాట మాకు ఇచ్చింది. అందుకని చెప్పి మేము ఇప్పటికీ కూడా ఆ సీరియల్ గురించి చెప్పుకోవడం కానీ ఆయన పిలవగానే సరే వస్తాను సార్ నేను, ఎందుకంటే నచ్చింది అనమాట, అంత బాగుంది క్యారెక్టర్. డైరెక్టర్ గారితో మీకున్న బాండింగ్ గురించి? నేను చెన్నైలో ఉన్నప్పుడు 1-2 సీరియల్స్ ఆయనతో చేశానండి. చేసిన తర్వాత ఆయనకి యాక్చువల్గా ఏంటంటే అసలు ఆయనతో తిట్టిన ఆర్టిస్ట్ అంటూ ఉండరు, బహుశా నేనే ఏమో అస్సలు ఏమనరు ఇప్పటికీ కూడా. ఆయన చాలా అంటే ఆయనకి అక్కడే కాన్సన్ట్రేషన్ ఉండాలి, వేరే కాన్సన్ట్రేషన్ ఉండకూడదు, కరెక్ట్గా చేయాలి ఆయన చెప్పింది. మన అక్కడ ఏంటంటే కొంతమంది సొంతంగా మనం ఏదో చేద్దాం. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం చేయడంలో తప్పులేదు, కావాలంటే బెటర్మెంట్ అడగచ్చు. ఆయనకి ఏంటంటే అలా కాకుండా బెటర్మెంట్లు చేయడాలు వాళ్ళే క్రియేట్ చేసుకోవడాలు ఇలాంటివి చేస్తే నచ్చదు ఆయనకి. చెప్పింది చెయ్యండి ఫస్ట్ అంటారు అనమాట ఆ విధంగా. కానీ నాకు మాత్రం ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య కూడా ఒక రోజు మాట్లాడితే చాలా మంచి బాండ్ అండి. అసలు చాలా చక్కగా పలకరిస్తారు, చక్కగా విష్ చేస్తారు, అంతా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రమణ గారు మీ దగ్గరికి స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? నచ్చేసారు. ఫస్ట్ డైరెక్టర్ గారు చేశారు, ఎందుకంటే ఆయన నాకు బాగా తెలుసు కాబట్టి. ఆయన గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేద్దాం మనం, మీకు చెప్తాడు మా రమణ మీకు చెప్తారు అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే సరే సార్ చెప్పానండి సార్ అన్న తర్వాత రమణ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మేడం ఇది క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్, కానీ ఇది ఇన్ని ఎపిసోడ్స్ ఉంటుంది మీది, కానీ మీకు అంటే నేను చేస్తాను సార్, ఖచ్చితంగా చేస్తాను. కొద్ది రోజులు చేసినా మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు కొన్ని రోజులు చేసినా చాలు, మనం ఫుల్ సీరియల్ అంతా చేయాల్సిన అవసరం ఏం లేదు సార్, నేను చేస్తానని చెప్పేసి పాజిటివ్ రోల్, పక్కా పాజిటివ్ డిఫరెంట్. మళ్ళీ ఆ పాజిటివ్లో కూడా ఈ అన్న క్యారెక్టర్ ఉంటుంది. ఈ అన్న క్యారెక్టర్ వచ్చి ఒకసారి చాలా టార్చర్ ఆడే, చాలా పెద్దతను. ఈ పాప చూస్తే చాలా చిన్నది, 14-15 ఏళ్ల పిల్ల ఆ పిల్ల. ఇతను ఒక 30-35 ఇయర్స్ 40 ఇయర్స్ ఉంటాయి అతనికి. నాకు అన్న క్యారెక్టర్ వాడు వచ్చి నీ కూతురు నాకు ఇవ్వంటే ఒక కత్తిపేట తీసుకొని ఒక సీన్ చాలా బాగుంటుంది కదా, అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు మొత్తం ఊరంతా చూసారు అట్లా నిలబడి. ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావో ముక్కలైపోతావు పశువా, వావి వరుసలు మర్చిపోయిన దున్నపోతా. నేను దీన్ని పెళ్లి చేసుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి. అసలు ఆ సీన్ చేస్తుంటే మొత్తం ఊరందరూ వచ్చి అసలు కత్తిపేట అసలు నరికేస్తా, అసలు నా కూతురు జోలికి వస్తే నువ్వు ఏమనుకుంటున్నావు ఏంటి సొంత అన్నయ్య, చాలా అసలు చాలా బాగుంటుందండి, చాలా మంచి సీన్. నాకే ఊహించుకుంటే ఒక అనిపిస్తుంది. అది మిడ్ నైట్ చేస్తాం, మిడ్ నైట్ చేస్తాం, నైట్ టైం సీన్. అది ఆ విలేజ్ సార్, అది పెన్నాడ అని చెప్పి భీమవరం దగ్గర లోపల ఒక చిన్న విలేజ్ హౌస్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఒక పూరు హౌస్. దాంట్లో మిడ్ నైట్ చాలా బాగా వచ్చింది. ఆ నైట్ టైంలో మేల్కొని చూసారు ఆ ఊరు వాళ్ళు. ఆ సీన్ చాలా బాగా వచ్చింది ఆ సీన్. ఇంకా తర్వాత డెసిషన్ తీసుకుని ఇంకా నా అన్న కూడా నన్ను ఇలాగా ట్రీట్ చేస్తున్నాడు ఈ పిల్లని, ఇంకా లాభం లేదని ఇంకా అప్పుడు వెళ్ళిపోతారు అనమాట. ఇంకా రాత్రి ఇద్దరు మోటముళ్ళు అన్ని సర్దేసుకొని తల్లి కూతుళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి అనమాట. ఆ తర్వాత ఆ భవిష్యత్తులో ఆమె పెద్ద రైటర్ అవుతుంది. ఆ రైటర్ శారదాదేవి మెయిన్ లీడ్. ఓకే, ఇప్పుడు మొత్తం అందరూ పెద్ద ఆర్టిస్టులు కదండి. సో వీళ్ళందరినీ ఎట్లా ఒప్పించారు మీరు?
చెప్పాను కదండి, డైరెక్టర్ ఫస్ట్ ప్లస్ అండి నాకు. డైరెక్టర్ గారు ఫస్ట్ ప్లస్. ఛానల్ ఎవరూ చూడలేదండి, ఇది డీడీకి చేస్తున్నారు అన్న వెర్షన్ ఎవరు ఆలోచించలేదు. వాళ్ళ క్యారెక్టర్లు ఎవరి క్యారెక్టర్ తీసుకున్నా అది అంటే ప్రైవేట్ ఛానల్ అయితే బాగుండేదండి అని అన్నారు, అందరూ అదే అన్నారండి. మీకు కూడా అట్లా అనిపించిందా? నాకు అలాగే అనిపించిందండి. ఇంకా ఓకే, అంటే ఇంకా ఇతను చెప్పాడు కదండి, ఇతను చెప్పడం వల్ల మేము పడ్డాం తప్ప వెయిట్ చేస్తుంటే ఇది ప్రైవేట్ ఛానల్ అండి ఇది. సో ప్రతి ప్రసాద్ బాబు గారి దగ్గర నుంచి కూడా అంత పెద్ద ఆయన కూడా శ్రీలక్ష్మి గారు, తర్వాత జయశీల్ గారు అని ఆవిడ, కవిత గారు అని చెప్పి ఆవిడ తమిళ్లో చాలా ఫేమస్, రాజన్ అని ఆవిడ, వీళ్ళు వాహిని గారి కాంబినేషన్ కూడా చాలా చేస్తున్నారు వీళ్ళు తమిళ్లో. సో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్లు చెప్పగానే పేమెంట్లతో సహా మొత్తం చెప్పాను కదండి, వాళ్ళు డిమాండ్ కూడా ఎవ్వరు నాకు చేయలేదండి, డిమాండ్ అసలు చేయలేదు. క్యారెక్టర్ బాగుంది చేస్తామని అన్నారు అంతే. అయితే నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ ఆర్టిస్టుల విషయాల్లో. వాళ్ళు కావాలంటే వాళ్ళు అంతే, ఆ క్యారెక్టర్ వాళ్ళు సూటబుల్ అనుకున్నామంటే డైరెక్టర్ గారు నేను ఇంకా వాళ్ళు కంపల్సరీ కావాలని చెప్పి. ఇది ఇంకొక విషయం ఏంటంటే ప్రసాద్ బాబు గారు ప్లేస్లో శ్రీ వర్మ అని ఒక అతను ఉన్నాడండి, సర్పయాగం హీరో, రోజా హీరోయిన్, అతను తీసుకున్నామండి. ఫస్ట్ అతను తీసుకున్నాం. మన ఆఫీస్కి రావడం జరిగింది, ఎగ్గు అంతా టోటల్గా కాస్ట్యూమ్ అంతా వేసినా కూడా మాకు ఎక్కడో చెప్పాను కదండి, మా డైరెక్టర్ గారికి అస్సలు ఆయనకి కాంప్రమైజ్ అవ్వరండి. అంటే అతను ఎంత చూసినా కూడా ఆ పల్లెటూరు విలేజ్ గెటప్ రావట్లేదు ఆయనలో. ఏదో ఒక ఇలా ఉన్నారండి ఆయన, ఫ్యాషన్గా ఇలా ఉన్నారని ఆయన. సో తర్వాత మేమే కాల్ చేసి, సారీ శ్రీనివాస్ గారు, ఇలా క్యారెక్టర్కి అయితే ఇలా అవ్వట్లేదు, మాకు నెక్స్ట్ ఏదైనా చూద్దామంటే ఆయన కూడా సరే అండి మీ ఇష్టం రమణ గారు అన్నారు. ఆ తర్వాత ప్రసాద్ బాబు గారు. ఓకే, ఇంకా అంటే ఎప్పుడైనా సెట్లో అరే ఎందుకు చేస్తున్నాం సీరియల్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ అది ఎక్కువ అవడం వల్ల అలా ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదండి, నాకు ఎప్పుడు అంటే ఇష్టపడి చేస్తున్నానండి, ప్యాషన్ అండి, ప్యాషన్ అది నాకు. ఇప్పుడు అవుట్డోర్ డీడీకి ఎవరు పెట్టరండి అసలు. ఇప్పుడు అవుట్డోర్లో వెళ్ళిన తర్వాత స్టేయింగ్ దగ్గర నుంచి అంత అకామిడేషన్ టోటల్ అంతా ఎక్స్పెన్సెస్తో కూడుకుంది కదండి. నాకు ఎప్పుడూ అనిపించలేదండి ఆ విషయాల్లో మాత్రం. ఓకే, కాకపోతే ఇతను చేసిన తర్వాత రన్నింగ్లో అనిపించాయండి కొన్ని, అంటే సీరియల్ విషయం అనిపించలేదు, ఎందుకు ఇలా దిగాను దీంట్లో దిగాను అన్నది మాత్రం ఇతను తెలిసిన రావు గారికి తెలిసిన తర్వాత అనిపించిందండి. టోటల్ మన వాళ్ళే అంటే రిలేటివ్స్ మన వాళ్ళే మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, తర్వాత ఈ ఫ్రెండ్ సర్కిల్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనిపించింది అంతే. ఓకే, షూట్ టైంలో అయితే నేను ఇష్టపడే చేశానండి నేను. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ అఖిల్ కూడా ఇందులో ఉన్నాడు కదా, తన గురించి. అవును, అంటే అది సీరియల్ జరిగేటప్పుడు అబ్బాయి ఒక మోడల్ అండి, మోడల్ బెంగళూరులో మోడల్గా పరిచయం నాకే పరిచయం అండి అబ్బాయి. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి సీరియల్? 3 years అయిందండి. 3 years అయిపోయింది. ఓకే, క్యారెక్టర్ కావాలి అన్నప్పుడు అప్పుడు ఇప్పుడున్నంత ఫిజిక్ కాదు, అప్పుడు లేదండి, నార్మల్గా ఫస్ట్ యాక్ట్ చేసింది ఇందులోనే. ఫస్ట్ అయితే దీంట్లోనే యాక్ట్ చేశారండి. మంచి అబ్బాయికి కూడా మంచి నెగిటివ్ రోల్ అండి, మంచి క్యారెక్టర్, లీడ్ రోలు. ఇప్పుడు షూట్ జరిగితే కూడా ఉంది క్యారెక్టర్, అంటే కంటిన్యూ క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు పరిస్థితి వేరు కదండి అతను. ఓకే, ఇప్పుడు ఇంకా చేస్తారండి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, షూట్ ఉంది. ఆ అబ్బాయి అందరి క్యారెక్టర్స్ కంటిన్యూ క్యారెక్టర్లు ఉన్నాయండి, అలాగే అఖిల్ది కూడా ఉంది క్యారెక్టర్. ఓకే, అంటే మాట్లాడారా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత? లేదండి, మాట్లాడలేదు. మళ్ళీ టచ్లోకి రాలేదు? టచ్లోకి రాలేదు. మాది చేసేటప్పుడే జీ తెలుగు ఏదో సీరియల్ చేసేవాడని. ఓకే, ఓకే, ఫైనల్గా లాస్ట్ మేడం గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మీరు జూనియర్ బాగా ఫస్ట్ కదా, మీరు ఆవిడేమో సీనియర్, ఆవిడే ఎట్లా అనిపించింది అంటే ప్రొడ్యూసర్గా? అంటే టైంకి వచ్చేవారా ఎప్పుడైనా సరే? వాహిని గారు ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ 3 years అయినా సరే ఇలా మన ప్రమోషన్స్ కావాలండి మనం గురించి అన్నప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఓకే అన్నట్టు ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలకే వచ్చారంటే ఇంకా అప్పుడు షూట్ టైంలో ఆ టైంలో ఇంకెలా ఉన్నారో నేను చెప్పక్కర్లా మీకు. ఆవిడ వాహిని గారు ఎప్పుడు మాకు టైం టు టైం వర్క్లో పేమెంట్ అవన్నీ కూడా ఏ విషయంలో మాకు అన్ని విధాలు కంఫర్టబుల్గానే మాకు ఫేవర్గానే ఉన్నారండి. ఓకే మేడం, మీరు
అభిమానం గురించి, అభిమానం సీరియల్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ గురించి ఒక లైన్ ఏంటి? చూడాలండి ఇటువంటి, అంటే మామూలుగా ఒకటే ఛానల్కి అతుక్కుపోకుండా అప్పుడప్పుడు మంచి మంచి సీరియల్స్ మనకి అసలు ఫస్ట్లో మనకు తెలుసు దూరదర్శన్లోనే ఋతురాగాలు లాంటి సీరియల్స్ అన్నీ కూడా ఎక్కడో వెళ్ళాయి అప్పట్లో. అలాగే కొంచెం ఛానల్ తిప్పితే మనం మంచి మంచి సబ్జెక్ట్స్, మంచి మంచి ఇలాంటి హృదయానికి హత్తుకునేవి ఇలాంటివి దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సీరియల్ చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఒక్కసారి చూస్తే మాత్రం ఇంక వదలరు అనమాట, అంత బాగుంటుంది ఈ సీరియల్. ఇప్పుడు ప్రస్తుతానికైతే చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా ఎప్రిషియేట్ చేశారండి, చాలా బాగుంది, అసలు బాగా తీశారు క్యారెక్టరు ఇట్లాగనమాట. ఇంకా ఏంటంటే ఆయనకి చాలా ప్యాషన్ ఉండబట్టే ఆయన అన్నీ తట్టుకొని కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకా చేద్దాం మేడం మనం అని చెప్పేసి అంటున్నారు. అటువంటి ప్రొడ్యూసర్స్ని మనం ఎంకరేజ్ చేయాలండి. ఏదో వచ్చేమా, ఏదో ఇది కింద ఏదో అనుకొని రాలేదు ఆయన, ప్యాషన్ కాబట్టే అన్ని మోసాలు జరిగినా ఏం జరిగినా కూడా మళ్ళీ నిలబడ్డాడు మనిషి. ఖచ్చితంగా మంచి భవిష్యత్తులో మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని మనసారా నేను కోరుకుంటున్నానండి. అంతేగాని థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ఏ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇది మనం సీనియర్ యాక్టర్స్ వాహిని గారు అండ్ రమణ గారితో స్పెషల్ చిట్ చాట్. ఇంకెవరైనా సీరియల్ చూడని వాళ్ళు ఉంటే అభిమానం సీరియల్ డీడీ సప్తగిరిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:30కు వస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి, చూసిన తర్వాత మీరే ఫ్యాన్స్ అవుతారు దానికి. ఓకే, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.